రేస్ గుర్రం ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు, అల్లు అర్జున్ గారి ఉత్సాహం ఊపుతో ఆయన 1000 హార్స్ పవర్ ఎనర్జీ అంటే కూడా తక్కువే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. డెఫినెట్గా Bunny is one of the most committed artists we have got. I don't call him a star, but definitely an artist and a very good actor. So definitely ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. నాకు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, బుజ్జి ఇద్దరు మంచి స్నేహితులు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని, సురేందర్ రెడ్డి గారు దీన్ని బాగా తీర్చిదిద్దారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ సాంగ్ జూన్లో నేను బన్నీతో షూటింగ్ చేస్తుంటే అప్పుడు వినిపించారు సాంగ్ ఇది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ లాంచ్ చేయించినందుకు. అండ్ ద బాయ్ ఆఫ్ ద డే తమన్, అండ్ తమన్ అండ్ సూర్య ఫస్ట్ కాంబినేషన్ కిక్. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తమన్కి అదే ఫస్ట్ బ్రేక్. సో అగైన్ వాళ్ళ కాంబినేషన్లో రేస్ గుర్రం రావడం. అండ్ బుజ్జి గారికి అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మనోజ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపి, ఐ మిస్ వర్కింగ్ విత్ యూ. You've done a fantastic job. Visuals చూస్తుంటే తెలుస్తుంది. అండ్ సూర్య ఆఫ్ కోర్స్ వెరీ స్టైలిష్ డైరెక్టర్. అండ్ బన్నీ గురించి చెప్పాలంటే ఓ 10 days పనిచేశాను బన్నీతో, బట్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ బన్నీ. అండ్ డెఫినెట్గా ఈ సాంగ్ చూస్తుంటే నువ్వు, సురేందర్ రెడ్డి అండ్ బుజ్జి గారు డెఫినెట్గా సినిమా చూపించేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. రేస్ గుర్రం సాంగ్స్ చాలా బాగున్నాయి. బన్నీ చాలా ఎనర్జెటిక్ ఆర్టిస్ట్, స్టైలిష్ ఆర్టిస్ట్. సాంగ్స్ కానీ సీన్స్ అన్నీ చాలా బాగా చేస్తాడు. ఆల్ ద బెస్ట్ బన్నీ. డైరెక్టర్ సురేందర్ రెడ్డి మంచి డైరెక్టర్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. తమన్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ బాగుంటుంది. అలాగే మా డాక్టర్ గారు ప్రొడ్యూసర్ బుజ్జి, మా డాక్టర్ గారు ప్రొడ్యూసర్. చిరంజీవి గారితో మంచి సూపర్ హిట్ సినిమాలు చేశారు. మా డాక్టర్ గారిది కూడా లక్కీ హ్యాండ్. ఈ సినిమా సూపర్ హిట్ అని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. బన్నీలో అందరూ స్టార్ని చూస్తే నేను మంచి ఫ్రెండ్ని చూస్తాను. అంటే నాకు సినిమా మీద నేను సినిమా తీయగలను హోప్ రావడానికి ముఖ్య కారణం బన్నీ. అంత మంచి గొప్ప వ్యక్తి తను. నెక్స్ట్ తన ఎనర్జీ గురించి, మళ్ళీ రేస్ గుర్రం దీని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజువల్స్ మాట్లాడుతున్నాయి, ప్రతి ఒక్క విజువల్ మాట్లాడుతుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ రేస్ గుర్రం. సురేందర్ రెడ్డి గారు చాలా స్టైలిష్గా చాలా బాగా తీశారు. డెఫినెట్గా నేను కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నాను. ఒక కొత్తగా ఉండబోతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెబుతున్నట్టుగానే ఈజ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. కష్టపడటం కంటే కూడా డెడికేషన్ ఎక్కువ అండి. అది చాలా గొప్ప విశేషం అతనిలో. ఆ కుర్రాడు అంత యంగ్స్టర్గా ఉండి అలాంటి డెడికేషన్ ఉండటం అనేటువంటిది నేను ఒక మెగాస్టార్లో చూశాను, తర్వాత ఇతనిలో చూస్తున్నాను. కాబట్టి ఈ సినిమాని నిర్మించినటువంటి డాక్టర్ వెంకటేశ్వర గారికి, బుజ్జి గారికి మంచి శుభం జరగాలని, అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగాను దీన్ని ఆనందకరంగా ఉంచేట్టుగా చేయాలని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి మరొక్కసారి నా పర్సనల్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తనలో స్పిరిటు డాడీ సినిమాలో అన్నయ్య చూశారు. ఆ ఒక బిట్లో చేయగానే నిజంగా అప్పుడే తెలిసింది. మళ్ళీ అరవింద్ గారి ఫ్యామిలీలో బన్నీ, అన్నయ్య గారి ఫ్యామిలీలో మా చెర్రీ, వీళ్ళిద్దరు కూడా నిజంగా డ్యాన్స్ చేస్తుంటే అప్పుడప్పుడు అన్న హర్మానంద్ గారు చెప్తుంటారు, ఏంట్రా ఈ గ్రేస్ ఏంట్రా అసలు, వీళ్ళు ఏంటి అసలు ఈ ఫ్యామిలీలో ఏంటి, ఏమన్నా చిన్నప్పుడు నూరి పోసారా అని అడుగుతుంటారు. నిజమే అన్న, ఎందుకంటే తప్పన ఉండాలి, లేకపోతే అంత ఫేమ్ రాదు. నిజంగానే వాళ్ళు అలా చేయటం వల్ల ఈ రోజున అంత పేరు. ఒక డైనమైట్తో యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ అనిపించింది. ఎక్కడ ఏ షూటింగ్కి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు ఎనర్జీ లెవెల్స్ ఇంత కూడా తగ్గవు. ఫస్ట్ 9 o'clock ఎలా ఉన్నాడో ఈవినింగ్ 6 o'clock వెళ్ళిపోయే వరకు అలాగే ఉన్నాడు. నైట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి అలసట కానీ అనుకోవటం కానీ, ఎందుకంటారులేండి అది వేరే సంగతి అంటే అంటాం, ఆయన ఎందుకంటాడు. సరే దాన్ని అలా పెడితే చేస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, నేను కూడా పోలీస్ ఆఫీసర్, నా చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఆయన పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత నేను కూడా పోలీస్ ఆఫీసర్ అని చెప్పడానికి ఎంత దారుణంగా. అసలు నాకు పోలీస్ ఉద్యోగం ఎవడిస్తాడు చెప్పండి నా హైట్కి,
ఇవ్వరు, అయినా సరే పెట్టారు. దీనికి వీడు ఇలా పోలీస్ ఆఫీసర్గా ఉంటే ఎలా ఉంటుందో, ఎలా నవ్వించగలరో అనే థాట్ ముందే ఊహించి నన్ను ఈ క్యారెక్టర్కి ఫిక్స్ చేసిన సురేందర్ రెడ్డి. బన్నీ గారి అసిస్టెంట్గా నేను చేసిన క్యారెక్టరు నాకు చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they man and duty. Hey, dunya mein pani, tarbi sayani, taladanta vitte taadi, tavani. Parwa kyun karta poni, chal kar le tu manmani, na sanyam nuve kaani, na parvam ni tavani. చరణ్ శుభలేఖ సాంగ్ చూస్తుంటే అన్నయ్యని చూసినట్టు అనిపించింది. ఇప్పుడు బన్నీని ఆ నోట్లో బీడీ ఏది పెట్టుకుంటే గరనమ్మగుళ్ళో చిరంజీవి గారిలా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా బ్యానర్, నేను స్టార్ట్ చేసిన బ్యానర్. బుజ్జి ఇప్పటివరకు నా లక్ష్మి తర్వాత చేసిన సినిమాలు అన్ని సినిమాల కన్నా చాలా రిచ్గా చాలా సూపర్గా ఉంది సినిమా. అలాగే తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురు హీరోలు ఉన్నారు అని అనుకోవచ్చు. ఒకళ్ళు మన నల్లమల్ల బుజ్జి గారు. ఆయన అంతకుముందు నాకు ఒక నిర్మాత అనుకునేవాడు, మంచి నిర్మాత అనుకునేవాడు. కానీ దగ్గర నుంచి చూసిన తర్వాత ప్రతిదీ ఎంత శ్రద్ధగా ఎంత బాగా తీయాలని తపనతోటి ఓ మంచి సినిమా తీయాలని, పెద్ద సినిమా తీయాలని అనే తపన నిజంగా నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. తర్వాత సురేందర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు చాలా ఇంత చిన్న వయసులో ఇంత మంచి డైరెక్టర్ ఎలా అయ్యాడా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. అందుకని సురేందర్ రెడ్డి గారు, నేను కొంత రషెస్ కూడా కొంత చూశాను. సురేందర్ రెడ్డి గారు అద్భుతంగా తీశారని అనిపించింది. తర్వాత తమన్. సో వీళ్ళ ముగ్గురికి నేను అభినందిస్తూ మొత్తం క్రూని అందరికీ నేను కంగ్రాచులేట్ చేస్తూ ఆఫ్టర్ 14 years మళ్ళీ ప్రొడ్యూసర్గా నన్ను స్టేజ్ మీద నిలబెట్టిన అరవింద్కి, అల్లు అర్జున్కి మెనీ థ్యాంక్స్. నేను చిరంజీవి గారితో 3 పిక్చర్లు తీశాను. చక్రవర్తి, రౌడీ అల్లుడు, అన్నయ్య. 2000 మిలీనియంలో సూపర్ డూపర్ హిట్ అయింది. దట్ ఈస్ ఓన్లీ 1 and only పిక్చర్. 175 days సిల్వర్ జూబ్లీ చేసుకున్న పిక్చర్ అది ఒక్కటే. వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు ఉంటాళ్ళు. వీళ్ళిద్దరూ నేను ఈ స్థితికి ఇలా ఉండటానికి కారణం వాళ్ళ హెల్పింగ్ నేచర్, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ డిసిప్లిన్. అందరికీ మా ఫ్యామిలీ తరపున, మా పిల్లల తరపున నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ మంచి ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు బుజ్జి గారికి, సురేందర్ రెడ్డి గారికి, హీరో అర్జున్కి, మా మనోజ్, అందరికీ మొత్తం క్రూకి థ్యాంక్స్ చెప్తూ ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. I should thank Surendra Reddy for giving me this opportunity. He gave me a very big kick in life. That was my starting. Now he's given me a horse to ride for another 10-15 years in the industry. Thanks, Suri. Hope definitely this film will be very, very successful. And Bujji Garu, I know him from a very long time. Chala supportive ga. He was encouraging in every bit of work. And Down Dappa song ki, I know how many days he has rehearsed and the output you have seen. And I'm so happy today. More than my songs, visually it's very, very big. And I think it will take me to a very big level. And I thank Megastar Chiranjeevi Garu for honoring this stage today, and I'm really so happy. Thank you all. ఈ ఆడియో హీరో తమన్ నేను చాలా ఫైట్ చేసుకున్నాం ఇద్దరం ఈ సినిమాకి. తను నా మీద ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు, నేను తన మీద అయ్యేవాడిని. సో ఫైనల్లీ వీఆర్ బోత్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు డబల్ కిక్ ఇచ్చాడు ఈ సినిమా ఆడియో. అలాగే బుజ్జి గారు రేస్ గుర్రాల్లో అతను ఒక ఆవేశమైన రేస్ గుర్రం. అది
సార్ ఇక్కడ సెట్ అయ్యాలి సార్ అని అంటే మనకేం మాట్లాడు, వెళ్ళిపోతాడు. ఏంట్రా మనం మాట్లాడలేదు అని అనుకుంటాం. సో నెక్స్ట్ డే వచ్చి ఏంటి సార్ చెప్పలేదు ఏంటంటే ఆల్రెడీ వేసామే, ఆల్రెడీ చెప్పేసాను చూసుకో అంటాడు. ఈ సినిమాలో ఒక గుర్రం ఉంది, అది వెరీ స్మార్టెస్ట్ గుర్రం, అది మా హీరో అల్లు అర్జున్. ఎలా స్మార్ట్ అంటే ఎంత స్పీడ్లో పరిగెత్తాలి, ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ జంప్ చేయాలి అనేది తనకి బాగా తెలుసు. తనతో వర్క్ చేయడం అనేది నాకు ఒక హీరోతో వర్క్ చేస్తున్నట్టు లేదు, ఒక ఫ్రెండ్ తోటి, ఒక బ్రదర్ తోటి చేస్తున్నట్టు ఉంది. సో మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. సో అది డెఫినెట్లీ చేస్తాడు బన్నీ, గ్యారెంటీగా. థ్యాంక్ యూ వెరీ మచ్.